Hello my YouTube family, welcome back to our channel Sandeep Rand Space. ఐటీ జాబ్ మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది? సో ఇది నేను జనవరి 2024 లో చేసినాను, బట్ ఇప్పుడు చేంజ్ అయింది సిచువేషన్. ఈ ఇయర్ ఎండ్ కి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఎలా ఉండబోతున్నాయి అనేది. సో బేసిక్ గా నేను జనవరి 2024 లో ఎండ్ ఆఫ్ ద 2023 లో చేసినప్పుడు ఐటీ జాబ్స్ చాలా రిసెషన్ లో ఉన్నాయని చేసినాము. 2023 స్టార్టింగ్ నుంచి జాబ్ మార్కెట్ చాలా పడిపోయింది అనమాట. సో ఎందుకంటే అప్పటి వరకు 2021 లో కానీ 2022 లో కానీ చాలా ఎక్కువ మందిని ప్లేస్ చేసుకోవడం వల్ల, ప్లేస్మెంట్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడం వల్ల సో ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు ఇక్కడ యూకేలో రెసిషన్ ఎక్కువగా ఉండే, కంపేరిటివ్లీ యూఎస్ఏ కంటే తక్కువ ఉండే. బట్ ఓవరాల్గా ఇండియాతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అండ్ ఇక్కడ జాబ్స్ చాలా టఫ్ అయిపోయినాయి అనమాట. అందులో కాంట్రాక్ట్ జాబ్స్ ఇంకా 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 టఫ్ అయినాయి. సో అందుకని నేను ఇప్పుడు మెయిన్గా హైలైట్ ఏంటంటే, మీరు ఇక్కడికి వస్తున్న వాళ్ళు, ఈవెన్ అన్ని వీడియోస్లో ఇదే పాయింట్ చెప్తున్నా, ఇక్కడికి వస్తున్న వాళ్ళు మీరు జెన్యున్ వీసాలో ఉంటే తప్ప, ఆన్సైట్ వీసాలో కానీ స్టూడెంట్ వీసాలో కానీ ఇట్లాంటి వీసాలో ఉంటే తప్ప ఎంబసీ కోసం వేసుకొని టైప్ 2 వీసాలో వస్తే రావద్దని అన్ని వీడియోస్లో నేను ఆ పాయింట్ అయితే కవర్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ జాబ్ మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ఈవెన్ మనము ఆగస్ట్ తర్వాత అనుకోవచ్చు కొంచెం పికప్ అయినాయి కాల్స్ కొంచెం. అంటే నేను ఈవెన్ లింక్డ్ఇన్లో కూడా మీకు గ్రాఫ్ చూస్తే కూడా అర్థమవుతుంది, ప్రీమియం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇయర్ స్టార్టింగ్ నుంచి 1-2 కాల్స్ కంటే ఎక్కువ రావు అసలే. ఇప్పుడు మనము బేసిక్గా ఒక వీక్లో ఒక 10 కాల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడం, చాలా ఫిల్టర్ అయిపోయి అసలు ఆఫర్ రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము. డిపెండ్స్ ఆన్ స్కిల్స్, ఐటీ మార్కెట్ అండ్ నీ క్యాపబిలిటీ, నీ స్కిల్ సెట్, అవన్నీ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అన్నీ బట్టి ఉంటుంది. బట్ కొంచెం కాల్స్ పికప్ అయినాయి. ఎండ్ ఆఫ్ దిస్ 2024 ఇంకొంచెం ఎక్కువ, అంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా డెఫినెట్గా పెరుగుతాయి అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే, బేసిక్గా బ్రిటిష్ రెసిడెంట్స్కి ఆర్ ఐఎల్ఆర్ ఉన్న వాళ్ళకి తొందరగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు, అది బయటకు చెప్పకుండా కూడా. అండ్ దెన్ డిపెండెంట్ ఉన్న వాళ్ళకి, ఆ స్టూడెంట్ పిహెచ్డబ్ల్యూలో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్ డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ లీస్ట్గా స్పాన్సర్షిప్ వీసాతో ఉన్న వాళ్ళకి, అంటే మీకు వీసా స్పాన్సర్షిప్ కావాలనుకునే వాళ్ళకి లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్పాన్సర్షిప్తో వాళ్ళు జాబ్ చేయడం అంటే, ఏ జాబ్కైనా వీసా ఫ్రీడమ్ ఇంపార్టెంట్. మీరు జాబ్ కాల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు ఏ వీసాలో ఉన్నారు అని అడుగుతారు. సో వీసా మీకు స్పాన్సర్షిప్ కావాలని అడుగుతారు. సో మీకు కావాలి ఓన్లీ స్పాన్సర్షిప్తో మాత్రమే నేను జాబ్ చేయగలుగుతా, అట్లాంటి జాబ్లో అయితేనే నేను జాబ్ చేంజ్ కాగలుగుతా అనే సిచ్యువేషన్లో ఉంటాయి. అంటే మీరు వేరే స్పాన్సర్షిప్ జాబ్లో ఉండి ఐసీటీ వీసాలో ఉంటే డెఫినెట్గా మీకు స్పాన్సర్షిప్పే కావాలి. కాబట్టి స్పాన్సర్షిప్తో ఉన్న జాబ్లో మాత్రమే నేను జాబ్లో అటెండ్ అవ్వగలుగుతా, లేకుంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేను అంటే సో మీ అక్కడ 90% కాల్స్ పోతాయి అనమాట. సో పర్మనెంట్ జాబ్ కాల్స్ వచ్చినప్పుడు మీకు ఇవన్నీ షూట్ కావు. అంటే పర్మనెంట్ జాబ్ ఉండి స్పాన్సర్షిప్తో వస్తే మాత్రమే షూట్ అవుతాయి అది. సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, బేసిక్గా అంతకుముందు చాలా చాలా తక్కువ ఉండేది కాల్స్. ఈవెన్ మిగతా అంటే డిపెండెన్సీ కూడా కాల్స్ వచ్చినా కూడా వాళ్ళు వీళ్ళు గెట్ బ్యాక్ టు యూ అన్నా కూడా కాల్స్ వచ్చేవి కాదు. ఐఎల్ఆర్లో ఈవెన్ కొందరైతే డైరెక్ట్ చెప్పారు, ఐఎల్ఆర్లో ఉన్న వాళ్ళకు, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకు, బ్రిటిష్ రెసిడెంట్స్కి మాత్రమే మేము వాళ్ళ క్లయింట్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మిగతా వీసాస్లో ఉండి మీకు వీసా అవసరం లేకున్నా కూడా ఈవెన్ దో యూ హ్యావ్ ఎ రైట్ టు వర్క్ హియర్ ఇన్ యూకే, దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ జాబ్స్. సో ఎప్పుడైతే అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే చాలా తక్కువ మందికి వచ్చారు. అండ్ రెసిషన్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది జాబ్స్ కోల్పోయారు కూడా. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు టైట్ స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకుని వచ్చి ఒక 2 years 3 years జాబ్ చేసి తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ జాబ్ మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఆ కాంట్రాక్ట్ జాబ్ కూడా పోతే, ఇప్పుడు ఓన్లీ కాంట్రాక్ట్ జాబ్ చేయాలనే సిచ్యువేషన్ ఉంటే మాత్రం జాబ్ రావడం చాలా చాలా కష్టం ఉంది. అది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, రాకపోవచ్చు కూడా. రాను గవర్నమెంట్, యూకే గవర్నమెంట్ కానీ యూకే కార్పొరేట్ కంపెనీస్ సంబంధించిన వాళ్ళ హెడ్ కానీ, అంటే వాళ్ళ యూనిట్ కానీ వాళ్ళంతా ఏమనుకుంటారు అంటే, కాంట్రాక్ట్ జాబ్స్ అనేది తగ్గిస్తూ ఉన్నారు, చాలా తగ్గిస్తూ ఉన్నారు. అందులో అవుట్ సైడ్ IR35 అనేది వెరీ 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 క్రిటికల్ అనమాట వాళ్ళకి జాబ్ రావడం. సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో రావాలి అంటే, మీరు ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఒకరు స్పాన్సర్షిప్లో మెయిన్ వర్కర్గా వస్తే, డిపెండెంట్గా ఒకరు ఉంటే అట్లా ఒక్కరు జాబ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ డిపెండెంట్గా ఉన్న వాళ్ళు పర్మనెంట్ జాబ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మెయిన్ అప్లికెంట్కి ఓన్లీ అవుట్ సైడ్ IR35 రావడం చాలా కష్టం. కంపేరిటివ్లీ మనం ఇంతకుముందు ఇయర్ స్టార్టింగ్లో కానీ ఆ 2020 ఎండ్తో కంపేర్ చేస్తే ఒక 20-30% జాబ్ మార్కెట్ పెరుగుతుంది. కాల్స్ అయితే వస్తున్నాయి కొంచెం. అండ్ కొన్ని పర్మనెంట్, మేజర్గా 80% పర్మనెంట్గా, 20% కాంట్రాక్ట్గా వస్తున్నాయి డెఫినెట్గా. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇయర్ ఎండ్ కల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా కాల్స్ ఇంకా పెరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా కొంచెం ఐటీ గ్రోత్ యూఎస్లో కానీ యూకేలో కానీ ఇండియాలో కానీ ఉంటుంది. బట్ యూఎస్లో ఇంకా కొంచెం క్రిటికల్గా ఉంది. జాబ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. H1B వీసా పైన వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. స్టూడెంట్స్ స్టడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఇండియాలో కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు కంపేరిటివ్లీ. బట్ ఈ ఇయర్ కల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా ఐటీ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కువగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటే, ఎక్స్పీరియన్స్డ్ మార్కెట్ అనమాట యూకే. ఒక 5 years to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తే ఎక్కువగా వేకెన్సీస్ ఫిల్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అండ్ టెక్నాలజీ చూసుకుంటే మనం కామన్గా ఇక్కడ డేటా సైన్స్, ఏఐతో పాటు ప్రోగ్రామింగ్ సైడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, సాఫ్ట్వేర్ డెవలపర్స్గా ఉన్న వాళ్ళకి
అండ్ సేల్స్ ఫోర్స్ మార్కెట్ అండ్ డేటా సైన్స్ అండ్ జావా అండ్ డెవాప్స్ ఇవన్నీ బాగుంటాయి ఇక్కడ. దీంతోపాటు టెస్టింగ్ మాన్యువల్ కానీ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఉంటాయి. అండ్ దీంతోపాటు సాఫ్ట్వేర్ మేనేజర్స్, ఐ మీన్ ప్రోగ్రామ్ మేనేజర్స్గా, ప్రాజెక్ట్ మేనేజర్స్గా, టెక్నికల్ మేనేజర్స్గా, మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళకి పిఎంపి సర్టిఫికేషన్ అండ్ ఇక్కడ లోకల్ ప్రిన్స్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి మేనేజ్మెంట్ సైడ్ కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్గా ఉంటాయి. అండ్ టెక్నికల్గా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కంపల్సరీగా మీరు టెక్నికల్గా నాలెడ్జ్ను ఏ టెక్నాలజీ అయితే చూస్ చేసుకుంటారో ఆ టెక్నికల్ నాలెడ్జ్ను, ఆ స్కిల్ సెట్ను ఆర్ ఇంటర్వ్యూ స్కిల్స్ను పెంచుకోవడం ద్వారా డెఫినెట్గా ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం ఆన్సర్ చెప్పడం అట్లా కాకుండా సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అనమాట. నీకు ఈవెన్ ఎక్కడైనా వాలంటీర్గా వర్క్ చేసినా అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ 6 months ఉన్నా కూడా బెటర్. అందులో నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేసినావు అనే దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయాలి. నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలో కూడా సో డిడ్ యూ నో దిస్ టెక్నాలజీ అంటే దాన్ని తెలుసుకోవడం అంటే ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నువ్వు ఎట్లా ఫేస్ చేసినావు ఆ సిచ్యువేషన్ని. సో వాట్ డిడ్ యూ డూ, వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్, దాన్ని ప్రాక్టికల్గా చెప్పాలి. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ XYZ project and I had faced a situation like I need to fix the issue within 2 days and so I spent my 3 hours time to find the issue, then I worked how to resolve it, then I resolved it within 1 day or 2 days, then I got appreciation from the client. So దీని మొత్తాన్ని సో నీ టెక్నికల్ టెర్మినాలజీలో యూజ్ చేసి సో నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ చేసినావు అది చెప్పడం ఇంపార్టెంట్. అంతేగాని సో బుకిష్ నాలెడ్జ్ లాగా డూ యూ నో వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్, సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ టూల్ ఆర్ ఏ కంపెనీ ఆర్ టెక్నాలజీ అట్లా కాకుండా సో వాట్ డిడ్ యూ డూ లర్న్ ఫ్రమ్ దట్ అనేది చెప్పడం ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవాల్యుయేషన్ అంతా కూడా వాళ్ళు సో డెప్త్ నాలెడ్జ్ కోసం చూస్తారు, నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తారు. సో డెఫినెట్గా టెక్నికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంపార్టెంట్, ద ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి సో ఇక్కడ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు ఇక్కడికి రావాలని ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు కరెక్ట్ వీసాలో ఉంటే డెఫినెట్గా మీ అందరికీ జాబ్ వస్తుంది. రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ యువర్స్ అండి, బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్న